తల్లిదండ్రులు ప్రథమ గురువులు. వారు మొదట పిల్లలకు ప్రపంచాన్ని పరిచయం చేసేది అమ్మా నాన్నలు. కాబట్టి వారి భూమిక చాలా ముఖ్యమైనది. కానీ ఈ మధ్య ఏమైపోతుందంటే చాలామంది మేము పిల్లల్ని 3 సంవత్సరాలకు స్కూల్లో వేసేస్తున్నాము, కాబట్టి ఇక స్కూల్ యొక్క బాధ్యత అన్న దీంట్లో వెళ్ళిపోతున్నారు. కానీ నేను అనేది ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళ భూమికను స్పష్టంగా వాళ్ళు అక్కడ పాటించగలిగితే ఏమవుతుందంటే విద్యార్థి, ఒక పిల్లవాడు కానీ పాప కానీ బ్రహ్మాండంగా ఎదుగుదలకు సాధ్యమవుతుంది. అందువల్ల తల్లిదండ్రుల పాత్ర పిల్లల యొక్క భవిష్యత్తు చాలా ప్రధానమైనది. కాబట్టి గొప్ప గొప్ప వాళ్ళందరి జీవిత చరిత్రలు ఒక్కసారి చదివితే అందులో తల్లిదండ్రుల పాత్ర మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ నాన్నగారు కరమ్చంద్ గాంధీ గారు ఆ పిల్లవాడు చిన్నతనంలో ఉన్నప్పుడు టేబుల్ మీద శ్రవణ కుమారుడి కథ చూపించారు. ఆ తర్వాత ఆ పిల్లవాడిని సత్య హరిశ్చంద్ర అనే నాటకాన్ని తీసుకువెళ్ళాడు. ఈ రెండు ఎంత ప్రభావం కనిపించిందంటే నేను అమ్మా నాన్నల కోసం నేను కష్టపడాలి, అమ్మా నాన్నలను జాగ్రత్తగా చూసుకోవాలని శ్రవణ కుమారుడి కథ ద్వారా జీవితంలో అబద్ధం అన్నది నేను ఎప్పుడూ చెప్పకూడదన్నది సత్య హరిశ్చంద్ర నాటకం చూసిన తర్వాత ఆయన అలవర్చుకున్నారు. అక్కడ పాత్ర ఎవరిది? తండ్రి పాత్ర. తర్వాత అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్ర మీరు ఒకసారి వింగ్స్ ఆఫ్ ఫైర్ చదివితే అందులో వాళ్ళ అమ్మా నాన్నల పాత్రలు ఎంత చక్కగా ఉన్నాయి అన్నది కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి జీవితంలో సాధించిన మంచి గొప్ప విషయాలు, సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు చూస్తే మొట్టమొదటిసారిగా అమ్మా నాన్నల ప్రభావం చాలా ఉంటుంది. అందువల్ల ప్రస్తుత యుగంలో ఇంతకుముందు ఎలాగ ఉండేదంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. దానివల్ల ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవాడు, వాళ్ళకి పిల్లవాళ్ళకి కొన్ని విషయాలు నేర్పించేవాడు. కానీ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయిన తర్వాత తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఇంకా పెరిగింది. మనం తగ్గిపోయింది అనుకోవట్లేదు, బాధ్యత ఇంకా పెరిగింది. కాబట్టి ఏ తల్లిదండ్రులైతే ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తారో వారు ఆ పిల్లవాళ్ళకి ఆదర్శప్రాయులుగా, ఆ పిల్లవాళ్ళు రేపు సమాజాన్ని మార్చే యువతరంగా తయారు చేయడంలో తల్లిదండ్రుల పాత్ర ఉంది.